అనంతపురం జిల్లా లేపాక్షి ఉత్సవాలకంతా సిద్ధమైంది. ఇవాటి నుంచి 2 రోజుల పాటు జరగనున్న వేడుకలను జిల్లా చరిత్రలోనే చిరస్థాయిగా నిలిచిపోయేలా నిర్వహిస్తామంటోంది ఏపీ ప్రభుత్వం. హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ ప్రత్యేక శ్రద్ధ తీసుకుని అంతా తానే నడిపిస్తున్నారు. అక్కడి తాజా పరిస్థితిని మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. రోజా ఇవాళ నుండి 2 రోజుల పాటు లేపాక్షి ఉత్సవాలు జరుగుతున్నాయి. ఇప్పటికే లేపాక్షితో పాటు చుట్టుపక్కల పల్లెలంతా ఒక పండుగ వాతావరణం తలపిస్తోంది. ప్రధానంగా ఇవాళ ఉదయం ఎవరైతే ఉన్నారో స్థానిక ఎమ్మెల్యే బాలకృష్ణ ఆధ్వర్యంలో లేపాక్షికి సంబంధించి గ్రామోత్సవం జరిగింది. అమ్మవారి దేవతను ఊరేగించడం జరిగింది. మరి కొద్దిసేపట్లో మనం ఏదైతే ఉన్నామో ప్రాంగణంలో ప్రత్యేకంగా అలనాడు ఎన్టీఆర్ నటించిన పౌరాణిక చిత్రాల దాదాపు 10 పౌరాణిక చిత్రాలకు సంబంధించి ఎగ్జిబిషన్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. చూడొచ్చు అలనాడుకి సంబంధించిన ఇక్కడ స్టాల్స్ కూడా ఏర్పాటు చేశారు. పూర్తి స్థాయిలో ఇవాళ బాలకృష్ణ గారి కార్యక్రమం ఏంటి, లేపాక్షి ఉత్సవాలు మొదటి రోజు ఎలా జరుగుతున్నాయని బాలకృష్ణకు సంబంధించిన వ్యక్తిగత సహాయకుడు శేఖర్ మన వద్ద ఉన్నాడు. ఆయన అడిగి తెలుసుకున్నాం. సార్ చెప్పండి సార్, అన్ని ఎమ్మెల్యే సార్ గారికి సంబంధించి ప్రోగ్రామ్స్ మీరే దగ్గర నుండి చూస్తున్నారు కదా, ఇవాళ ఆయన ప్రోగ్రామ్స్ ఏమన్నా ఉన్నాయి, ఈవినింగ్ ఎలాంటి కార్యక్రమాలు జరగబోతున్నాయి? ఈరోజు అమ్మవారి ఊరేగింపులో ఆయన పాల్గొనడం జరిగింది. అదేవిధంగా వెస్ట్ గేట్ కూడా ప్రారంభించడం జరిగింది. అది వివి గిరి గేట్గా చెప్పుకోబడింది. వివి గిరి గేట్ కూడా ఉన్న రోడ్డు కూడా 40 లక్షలకు దాదాపు 10 రోజుల్లో డిపార్ట్మెంట్ వాళ్ళు కంప్లీట్ చేసి ఆ ఎంట్రన్స్ని కూడా కంప్లీట్ చేయడం. తర్వాత ఈరోజు 11-12 గంటల ప్రాంతంలో గ్రామీణ ప్రాంగణాలకి సారు అంటే నందమూరి బాలకృష్ణ గారు వచ్చి అక్కడ ఇనాగరల్ ఫంక్షన్ స్టార్ట్ చేసి గ్రామీణ క్లాసికల్ డ్యాన్సెస్ అయితేనే మ్యూజికల్ డ్యాన్సెస్ అయితే గ్రామీణ సంబంధించిన అన్ని ప్రోగ్రామ్స్తో కండక్ట్ చేసి గ్రామీణ ప్రాంగణం తర్వాత మళ్ళా ఇక్కడ మనకు ఎన్టీ రామారావు గారికి సంబంధించి ఇక్కడ ఒక స్టాల్ రెడీ చేయడం జరిగింది. దాదాపు 10 పౌరాణిక చిత్రాలకు సంబంధించిన చిత్రపటాలను నందమూరి బాలకృష్ణ ఫ్యాన్స్, ఎన్బీకే ఫ్యాన్స్ ఇక్కడ తయారు చేసి ఈ స్టాల్స్ దాదాపు 7.5 లక్షల రూపాయలతో ఇక్కడ ఇది ఏర్పాటు జరిగింది. ప్రస్తుతం ఇక్కడ ఉన్నాం. దాని తర్వాత మనం మెయిన్ ప్రాంగణం సాయంత్రం 5:30కి స్టార్ట్ అవుతుంది. సీఎం గారి చేత ఇనాగరేషన్ మెయిన్ ప్రాంగణం 5:30కి స్టార్ట్ అయ్యి ఇక్కడ పలు సాంస్కృతిక కార్యక్రమాలతో మొదలయ్యి ఇక్కడ దాదాపుగా ఇటుపక్క 30 ఎగ్జిబిషన్ స్టాల్స్ పెట్టారు. తర్వాత ఫ్లవర్ షో ఉంది. తర్వాత ప్రతి జిల్లాకు సంబంధించిన ఫుడ్లు ప్రతి జిల్లాకు సంబంధించిన ఏ జిల్లాలో ఏ విధంగా ఫేమస్ అనే ఫుడ్ స్టాల్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇవంతా కూడా దాదాపు 7,500 మంది సీటింగ్ అరేంజ్మెంట్స్ చేసింది మెయిన్ ప్రాంగణం. అదేవిధంగా గ్రామీణ ప్రాంగణం 2,500 మంది కూర్చునే విధంగా సీటింగ్ అరేంజ్మెంట్స్ చేయడం జరిగినది. ప్రతి ఒక్కరు వచ్చిన వాళ్ళకందరూ కూడా ఇక్కడ హెల్త్ అయితేనేమి, అదేవిధంగా వాటర్ అయితేనేమి, బటర్ మిల్క్ అయితేనేమి, ఫుడ్ అయితేనేమి దాదాపుగా 40,000 మందికి ఈరోజు దాతలు ముందుకొచ్చి ఫుడ్ డైరెక్ట్గా వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. అన్ని కూడా స్టాల్స్ బయట ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా బటర్ మిల్క్ కూడా దాదాపు 50,000 బటర్ మిల్క్ ప్యాకెట్లు ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా 1,00,000 వాటర్ ప్యాకెట్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. పోలీస్ శాఖ అయితేనేమి, హెల్త్ అయితేనేమి, ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ కూడా వాళ్ళ ఒక పండగలా దీన్ని భావించి ప్రతి ఒక్కరికి సేవ చేయాలనే ఉద్దేశంతో ఈరోజు ఈ ఉత్సవాలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న అనంతపురం జిల్లాలో ఈరోజు లేపాక్షి అనేది ముఖ్యమైనదిగా భావించి ప్రభుత్వం అయితేనేమి, నందమూరి బాలకృష్ణ అయితేనేమి, అధికారులు గారు అయితేనేమి అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క టూరిజం దీన్ని డెవలప్ చేయాలనే ఉద్దేశంతో లేపాక్షాన్ని ఫోకస్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా పెనుగొండ ఉంది, మర్రిమాన్ ఉంది. అదేవిధంగా కావాల్సిన ఇక్కడ అనంతపూర్ జిల్లాని కూడా ఒక టూరిజం స్పాట్ కింద తయారు చేయాలని, వస్తే 2 రోజులు ఉండి వెళ్ళేట్టుగా సంకల్పించి ప్రభుత్వము ఆ విధంగా ఈ యొక్క దీన్ని వస్తే ఒక టూరిజం స్పాట్ కింద తయారు చేయాలని చెప్పని ప్రభుత్వము, అదేవిధంగా నందమూరి బాలకృష్ణ గారు సంకల్పించి లేపాక్షి ఉత్సవాలను ఈ విధంగా చేయడం. ప్రధానంగా సినీ ప్రముఖులు ఎవరెవరు రాబోతున్నారు ఈ రోజు అండి? చాలా వరకు శోభనా గారు, అదేవిధంగా జమునా గారు, అదేవిధంగా షావుకారు జానకి వీళ్ళందరూ కూడా ఈరోజు చంద్రబాబు నాయుడు మీదుగా వాళ్ళకు సన్మానం చేయజరుగుతుంది. అంటే సీనియర్ యాక్టర్స్కి అందరికి కూడా సన్మానం చేయజరుగుతుంది. అదేవిధంగా లోకల్లో ఉన్న లేపాక్షికి సంబంధించిన వాళ్ళందరికీ జటాయు ఉంది. ఇక్కడ ఘాటు దాదాపుగా 40,000 చరిత్ర కలిగిన జటాయు ఘాట్ ఇది. అక్కడ ఒక రిటైర్డ్ టీచర్ రిటైర్ అయ్యి 40 ఏళ్ళుగా ఆ స్పాట్ను డెవలప్ చేయాలనే ఉద్దేశంతో అతను అక్కడే ఉండి పర్యవేక్షిస్తూ అతనికి కూడా సన్మానం జరుగుతుంది. అదేవిధంగా మనకు జటాయు స్పాట్కు రోడ్డు ఇచ్చిన ముస్లిం సోదరులు కూడా వాళ్ళు ఓన్గా వచ్చి, సార్ ఇది ఇస్తే ఈ ప్రాంతం మాకు డెవలప్ అవుతుందని దాదాపుగా 5.5 ఎకరా కూడా ముస్లిం సోదరులు ఈ యొక్క టెంపుల్కి ఇవ్వడం జరిగింది. అదేవిధంగానే ముస్లిమ్స్ కూడా ఇక్కడ 10,000 మందికి దాదాపు భోజనాలు అరేంజ్ చేస్తున్నారు.
అదేవిధంగా 1,00,000 మందికి వాటర్ ఇవ్వాలనే సంకల్పంతో స్టాల్స్ కూడా ప్రొవైడ్ చేసి జరుగుతుందండి ఈ లేపాక్షి. ప్రధానంగా ఇక్కడ ఎన్బికే ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ స్టాల్స్ ఏర్పాటు చేయడం జరిగింది. దాదాపుగా 10 లక్షలు వ్యయంతో ఈ స్టాల్స్ ఏర్పాటు చేశారు. చూడొచ్చు మనం ఇక్కడ పూర్తి స్థాయిలో ఎన్టీఆర్ అలనాడు నటించిన పౌరాణిక చిత్రాలు ఏదైతే కృష్ణుని వేషం, అలాగే కట్ట బ్రహ్మణ, అలాగే మిగిలిన దానికి సంబంధించిన ఏర్పాటు చేయడం జరిగింది. ఈ స్టాల్స్ని మరికొద్దిసేపట్లో బాలకృష్ణ ప్రారంభించున్నారు. దాదాపు 10 లక్షల వ్యయంతో ఈ స్టాల్ను ఏర్పాటు చేశామని చెప్తున్న నంబూరు సతీష్ని అడిగి తెలుసుకున్నాం. ఎందుకు ఈ స్టాల్ను ఏర్పాటు చేశారు, దీని వెనకాల ఎందుకు చేయాలనిపించింది? అందరికీ నమస్కారం. ఈరోజు ఎంతో మంచి రోజు. ఎందుకంటే వీరభద్రస్వామి ఆశీస్సులతో, నందమూరి తారక రామారావు గారి ఆశీస్సులతో, నందమూరి బాలకృష్ణ గారు ఆధ్వర్యంలో ఈ లేపాక్షి ఉత్సవాలు జరగడం చాలా ఆనందదాయకం. మరి ఆనాడు అన్నగారు నందమూరి తారక రామారావు గారు కృష్ణుడిగా, దుర్యోధనుడిగా, ఒక మన పౌరాణిక జానపద చిత్రంలో రాజుగా ఇలా ఎన్నో వేషాలు ధరించి ప్రజలను మెప్పించారు. దేవుడు అంటే ఇలా ఉంటారని ఆనాడు అన్నగారు ఆ తరానికి చెందిన వాళ్లకు ఏ తరానికైనా అన్నగారు చూపించారు. మరి ఈ తరంలో మా ఆరాధ్య దైవం నందమూరి బాలకృష్ణ గారు ఒక శ్రీకృష్ణదేవరాయల పాత్ర కానివ్వండి, జానపద చిత్రమైన భైరవ దీపంలో, తర్వాత దుర్యోధనుడి పాత్ర, ఇలా అన్ని పాత్రలు దాదాపు 10 పాత్రలు ఇక్కడ మనం ఇక్కడ చూపించడానికి రెడీ చేయడం జరిగింది. ఈ ముఖ్య ఉద్దేశం నందమూరి వంశమే, ఒక్క నందమూరి వంశం చేతనే ఇన్ని పాత్రలు వేయగలుగుతుందని చెప్పడానికే మా అభిమానులందరూ కలిసి ఈ స్టాల్ ఏర్పాటు చేయడం జరిగింది. ప్రధానంగా మనం చూడవచ్చు బాలకృష్ణ అభిమానులు పెద్ద ఎత్తున ఇప్పుడు ఇక్కడ చేరుకోవడం జరుగుతున్నారు. మరోవైపు ఈ ప్రాంగణానికి సంబంధించి మరి కొద్దిసేపట్లో బాలకృష్ణ కూడా ఇక్కడికి వచ్చే అవకాశాలు ఉన్నాయి. రోజా, ప్రధానంగా ఇక్కడ 2 వేదికలను ఏర్పాటు చేయడం జరిగింది. ఒక వేదిక అయితే పూర్తి స్థాయిలో కల్చరల్ యాక్టివిటీస్ సంబంధించి, మరోవైపు ఏదైతే ఉందో ప్రస్తుతం జరుగుతున్న గ్రామీణ క్రీడలకు సంబంధించిన కార్యక్రమాలు ఇక్కడ నిర్వహిస్తారు. మరోవైపు ఏదైతే ఉందో దాదాపుగా ఇక్కడికి వచ్చే అభిమానులకు కానీ ప్రజలకు కానీ పెద్ద ఎత్తున అన్ని ఏర్పాట్లు చేసినట్టు చెప్తాం. మనం చూడొచ్చు ఈ వేదికకు సంబంధించి దాదాపుగా 2,000 మంది పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. మనం చూస్తున్న ఆ ప్రాంగణంలోనే సాంస్కృతిక కార్యక్రమాలు జరగనున్నాయి. ఇప్పటికే అన్ని సిద్ధమయ్యాయి. మరి కొద్దిసేపట్లో బాలకృష్ణ ఇక్కడికి వచ్చి గ్రామీణ క్రీడ ప్రారంభిస్తారు. మరోవైపు ఏదైతే ఉందో ఏపీలో ఉన్న, ఆంధ్రప్రదేశ్లో ఉన్న 13 జిల్లాల నుంచి వివిధ రకాల వంటకాలు కూడా తయారు జరిగింది. ఈ స్టాల్స్ కూడా